ఇంక ఎన్ని ఓట్లు కావాలి ఏంటంటే వేలకు వేలు అంటే 1,00,000 ఓట్లు అంటే 1,00,000 ఓట్లు దొంగ ఓట్ల. అట్లాగే అన్నమయ్య జిల్లాలో 49,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయంటే 25,000 ఓట్లు ఒరిజినల్ ఓట్లు, మిగిలిన ఓట్లు బోగస్ ఓట్లు ఉన్నాయి. అర్థమైపోతుంది కదా. 30%, 40% దొంగ ఓట్లు ఉంటే ఇంకేంటి ఎలక్షన్లు జరిగేది. దానిపైన వాళ్ళు ఏం చెప్పారంటే, సరే చంద్రగిరి కూడా చూసాం. చంద్రగిరి పులివెర్తిన అని పెట్రోల్ పోసుకొని నిన్న గందరగోళం చేశారు, ఆడ ఇచ్చేశారు. అంటే అక్కడ జరుగుతున్న అంశాల మీద వారు ఏం చెప్పారంటే ఫైనల్గా ఒక 3 అంశాల విషయంలో వాళ్ళు స్పష్టంగా ఏం చెప్పారంటే, ఎన్నికలకు సంబంధించినటువంటి జరిగేటువంటి ప్రక్రియలో పూర్తిగా అన్యాయంగా, అక్రమంగా గత ఎన్నికలని జరుగుతూ ఉన్నది. కావున మీరు అటన్నిటిని పరిశీలించి ఎవరైతే చట్టానికి నిబంధనలు అతిక్రమించి పనిచేసినటువంటి ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోండి. ఎవరైతే ఐపీఎస్లు, ఐఏఎస్లు ఎవరైతే అన్యాయంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. నెంబర్ 3, వీటికి సంబంధించినటువంటి దొంగ ఓట్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటి మీద స్పెషల్గా ఫోకస్ పెట్టండి. వాటితో పాటు మీరు రేపు ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి అధికారుల్ని అంటే స్పెషల్ ఫోర్స్ని దించి ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి ఓటు అనేది అవసరం అండి. ప్రతి ఒక్కరికి ఓటు అనేది ఉండాలి. ఇప్పుడు మన ఊర్లో మనం ఓటు ఉండిద్ది అనుకుంటాం, ఎన్నికలకు అడిగి వెళ్ళినప్పుడు ఓటు ఉండదు. మనం ఇక్కడ ఓటు ఉందనుకుంటాం, ఇంకో దగ్గర అక్కడ ఓటు ఉండదు. ఇలాంటివి అనేకమైనటువంటి తతంగాలు మనం చూసాం. ఇది ఒక వైపు. అసలు ప్రజలకి మనకంటే ఎక్కువ స్పష్టత ఉంటుంది, ప్రజలకు మనకంటే ఎక్కువ క్లారిటీ ఉందనుకో. ఆ అంశం ఏంటి అని అంటే, అసలు ఎన్నికలు ఏం చూసాం మనం. 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలి అనేటువంటి బాధ్యతని అప్పటి ఉన్నటువంటి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే అతను ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వంతో ఒక డిస్కషన్ జరిగింది. ఆయన ఎన్నికల నిర్వహణ చేయాలి అంటే ఎన్నికల నిర్వహణ చేయటానికి వీలు లేదు అని చెప్పి అడ్డం పడ్డారు. చివరికి ఏం చేశారు, ఆయనని బెదిరించే పరిస్థితికి వచ్చారు. ఆయనని నువ్వేమనుకుంటున్నావు, నీ సంగతి తేలుస్తామని బెదిరించారు. ఉద్యోగ సంఘాల కొందరు నేతలైతే అతికిపోయి ఆయన మీద కంప్లైంట్లు చేసే పరిస్థితికి వచ్చారు ఎన్నికల కమిషన్ మీద. కొంతమంది అసలు ఆ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఒక వాతావరణం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఎలక్షన్ కమిషనర్ స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశాడు, కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశాడు. నాకు భద్రత లేదు, నాకు స్పెషల్ ఫోర్స్ని ఇవ్వండి, నాకు రక్షణ లేదు అని ఆయన ఒక లేఖ రాశాడు. భారతదేశ చరిత్రలో ఒక ఎన్నికల కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం అంత స్థాయిలో బెదిరింపులకు పాల్పడితే ఆయన భద్రత కోరుకొని ఎన్నికల నిర్వహణ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన మీద కోర్టుకు వెళ్ళారు, ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఆయన కోర్టుకు వెళ్తే కోర్టు ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. అయినా కానీ కుదరదు అనేటువంటి పరిస్థితి. ఇదంతా ప్రజలకు గుర్తుంది కదా. ఎవరు చేశారు బెదిరింపులు, ఎవరు చేశారు దాష్టికం. ఎక్కడైనా వ్యవస్థల మీద అలాంటి పోరాటాలు చేయటం, అలాంటి ఫైటింగ్ చేయటం సమంజసమేనా? రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్లో ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి. హక్కుల విషయంలో వాళ్ళ హక్కులని మనకు అధికారం ఉంది కదా అని ఆ హక్కులని కాలరాసేటువంటి ప్రయత్నం, ఆ హక్కులని ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం, ఆ అధికార వ్యవస్థని ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేయడం సమంజసమేనా? ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సమంజసమేనా? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సమంజసమేనా? ఎన్నికల కమిషనర్, ఇది అందరికీ గుర్తుంది కదా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిది ఎంత పెద్ద యుద్ధం జరిగింది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు గవర్నర్ దగ్గరికి డిస్కషన్ చేయొచ్చు, ఎవరైనా దాన్ని కాదనరు. కానీ అలా జరగలేదు, చాలా యుద్ధ వాతావరణంలో జరిగింది. అలాంటి పరిస్థితిని గతంలో చూసాం మనం. ఎవరు తప్పు ఎవరిది రైట్ అండి? ఎన్నికల సంఘం అంటే ఎవరికి గౌరవం లేదు, ఎన్నికల సంఘం అంటే ఎన్నికల ఓట్లు విధానం అంటే ఎవరికి గౌరవం లేదు. ఇలాంటి ఎన్నికలు సరే, మనం గతంలో తిరుపతి ఎంపీ ఎలక్షన్ చూసాం. ఏం జరిగిందండి? తిరుపతి జిల్లాకి, తిరుపతి పార్లమెంట్కి ఎక్కడెక్కడి నుంచో, అనంతపురం నుంచి, కర్నూలు నుంచి, కడప నుంచి బస్సులు వేసుకొని వచ్చారా. ఉదయాన్నే అందరూ బస్సులు వేసుకొని వచ్చి అక్కడే బ్రష్ చేసుకొని అక్కడే టిఫిన్లు చేసి అందరూ తలా స్లిప్ తీసుకొని పోయి ఓట్లేసి వచ్చారు కదా.
ఇవన్నీ కూడా చూశారు కదా ప్రజలు. ఎడన దొంగోట్లంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఆ ఊర్లోకి పోయి వేయటం, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఓటు ఇంకో ఓటు లేని వాళ్ళు ఓటు వేయటం చూసాం. కానీ ఇతర జిల్లాల నుంచి బస్సులు వేసుకొని వచ్చి అక్కడ ఓట్లేసి బ్రష్ చేసుకొని అక్కడే టిఫిన్ చేసి టీ తాగి సరదా క్యూలైన్లో పోయి ఓట్లేసుకొని వచ్చిన తర్వాత బిర్యానీ తిని ఒకటే చూసుకొని వెళ్ళారు. చూశారు కదా ప్రజలు అయ్యి. నేనేమంటానంటే అక్కడ ఎట్లా తిరుపతిలో ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ వైసీపీ గెలిచిద్ది. దానికోసం ఇంత ప్రయత్నం చేసిన అవసరం లేదు. ఎందుకు చేశారు ఇంత ప్రయత్నం అంటే, ఒక మాక్ డ్రిల్, ఒక ఓట్లని ఎలా ఇక్కడ ఓటేసి మళ్ళీ ఇంకో దగ్గరికి ఎలా ఓటింగ్కి వెళ్ళాలి, అక్కడ ఓటేసి ఇంకో దగ్గర ఓటింగ్కి ఎలా వెళ్ళాలనే దాని మీద ఒక మాక్ డ్రిల్. ఆ మాక్ డ్రిల్ ఏంటి, రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ డ్రిల్ని నిర్వహించుకునే విధంగా ఒక ప్రయత్నం చేశారనేటువంటిది చర్చ జరిగింది. మరి ఇటువంటి పరిస్థితిని చూసాం కదా. మరి ఏది పద్ధతి కాదు అనేది ఆలోచించుకోవాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉదంతమే ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశంలోనే ఒక ఎన్నికల అధికారి పరిస్థితి ఎటువంటి పరిస్థితికి వచ్చింది, ఆయన్ని ఏ రకంగా బెదిరించారు, ఆయన మీద అధికారంలో ఉన్నటువంటి వారు ఎటువంటి విమర్శలు చేశారు, ఉద్యోగ సంఘాల చేత ఎటువంటి బెదిరింపులకు పాల్పడ్డారు అనేటువంటిది స్పష్టంగా మనం కళ్ళ ముందు చూసాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి, ఎన్నికల కమిషనర్కి, ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే ఎన్నికల కమిషనర్కి ఏ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఏ పార్టీ తీరు ఎలా ఉంటుంది, ఏ పార్టీ వ్యవస్థ ఎలా ఉంటుంది అనేటువంటిది ఒకటి స్పష్టమైపోతుంది. ఇంకా దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు క్లారిటీ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం చెయ్యాలి అని అనుకుంటే గతంలో జరిగిన ఉదాహరణలు 2-3 తీసుకొని వాళ్ళు చేయాల్సినటువంటి చర్యలు చేయొచ్చు. ఏమడుగుతున్నాం మనం, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి తమ ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా అవకాశాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం మీద ఉన్నది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి, ప్రజాస్వామ్యం కల్పించినటువంటి, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవకాశాన్ని ఇవ్వండి అని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. అంతే. దీంట్లో ఎవరు గతంలో ఏ రకంగా వ్యవహరించారు, ఇప్పుడు ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారు అనేటువంటి దాని మీద అర్థం చేసుకోండి అని చెబుతున్నాం. గాజు గ్లాసు గుర్తు సింబల్ ఇవ్వద్దన్నారంటేనే దాని ఇంటెన్షన్స్ అర్థమవుతుంది. ఇదంతా ఒక సబ్జెక్టు. ఇంకో సబ్జెక్టుకు వద్దాం.